హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్స్ మీడియా. నేను మహేష్. ఈరోజు మన ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో ఎంబీఏ కాలేజ్, అది కూడా హ్యూమన్ రిసోర్స్ అవైలబుల్గా ఉండే కాలేజెస్ మరియు ఏపీ ఐసెట్ ఎలిజిబుల్ ఉన్న కాలేజెస్ లిస్ట్ అనేది మనం డిస్కస్ చేద్దాం. ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళగా, విజ్ఞాన్స్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ గుంటూరు, కేఎల్ బిజినెస్ స్కూల్ కేఎల్ యూనివర్సిటీ గుంటూరు, జేఎన్టీయు కాకినాడ, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ, విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విట్ భీమవరం, గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ విశాఖపట్నం, ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం, కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం, కాలేజ్ ఆఫ్ కామర్స్ మేనేజ్మెంట్ అండ్ కంప్యూటర్ సైన్స్, విజ్ఞాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ విశాఖపట్నం, జేఎన్టీయుఏ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనంతపురం, సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం, మోహన్ బాబు యూనివర్సిటీ తిరుపతి, అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ రాజంపేట, సంకేతిక విద్యా పరిషత్ ఇంజనీరింగ్ కాలేజ్ విశాఖపట్నం, ది అపోలో యూనివర్సిటీ చిత్తూరు, అమృత స్కూల్ ఆఫ్ బిజినెస్ అమరావతి క్యాంపస్, ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్, సంకృతి స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆంధ్రప్రదేశ్, విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఆంధ్రప్రదేశ్, కల్లం హరినాథ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గుంటూరు, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కడప సిబిఐటి, హైదరాబాద్ సిబిఐటి వేరు, కడప సిబిఐటి వేరు, కేజీఆర్ఎల్ కాలేజ్, సత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ విజయనగరం, మెరాకిల్ ఎడ్యుకేషనల్ సొసైటీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ విజయనగరం, లయోలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ గుంటూరు, శ్రీవాణి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. ఇవి మన ఆంధ్రప్రదేశ్లో ఎంబీఏలో హ్యూమన్ రిసోర్స్ కోర్స్ అవైలబుల్గా ఉన్న కాలేజెస్, అందులో కూడా ఏపీ ఐసెట్ ఎలిజిబుల్ ఉన్న కాలేజెస్ లిస్ట్ ఇవి. ఇఫ్ ఇన్ కేస్ మీకు తెలిసి ఇంకా ఏదైనా కాలేజెస్ కూడా ఏపీ ఐసెట్ ఎలిజిబుల్ ఉండి హ్యూమన్ రిసోర్స్ కోర్స్ ఉంటే ఎంబీఏ కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది. అండ్ అదేవిధంగా మీకు ఏదైనా కాలేజ్ గురించి డీటెయిల్స్ తెలిసిన, కాలేజ్ బాగుంటుందనో కాలేజ్ బాగోదనో మీకు కొంత ఐడియా ఉంటే మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయండి. స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.